అండి, వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో ఆయుర్వేదం వీడియో చెప్తానండి. హెల్త్ గురించి. గర్భిణీ స్త్రీలకి రొమ్ము భాగంలో వాపు నొప్పి వస్తుంటుంది, చాలా బాధపడుతుంటప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఒక ట్యాబ్లెట్ మింగకుండా మన ఇంట్లో ఉండే ఒక్కదానితో మనం ఆ నొప్పి అలాగే ఆ వాపు అన్నీ తగ్గించుకోవచ్చండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఆనియన్ అండి. ఈ ఒక్క ఉల్లిగడ్డతో మనకు వచ్చిన సమస్యని తగ్గించుకోవచ్చండి. ఇంత ముందుగానే ఈ ఎర్రగడ్డతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యని తగ్గించుకోవచ్చని ఆయుర్వేదంలో మీకు చూపించున్నానండి. అదేవిధంగా ఇప్పుడు ఈ సమస్యను కూడా తగ్గించుకోవచ్చండి. అది ఎలా అంటే స్టవ్ వెలిగించుకొని మనం రోటీ కాల్చుకుంటాం కదండి, స్టాండు అది పెట్టుకొని ఈ ఆనియన్ని బాగా కాల్చుకోవాలండి. ఇలా తిప్పుకుంటూ అన్ని పక్కల బాగా కాలే విధంగా లోపలికల్లా బాగా ఈ ఆనియన్ బాగా మగ్గాలి, బాగా ఉడకాలండి. మీకు ఇలా కాకుండా కట్లు పొయ్యి ఉంటే ఆ కుమ్ములో ఉడికించుకోవాలండి. మామూలుగా అయితే నాకు అది కట్లు పొయ్యి లేదు కాబట్టి, నిప్పులు లేవు కాబట్టి ఇలా స్టవ్ మీదే నేను చేసి చూపిస్తున్నాను. మీకు కట్లు పొయ్యి ఆ నిప్పు ఉంటే ఆ నిప్పులోని ఈ ఆనియన్ పెట్టేసి బాగా ఉడకనివ్వాలండి. చూడండి, ఎర్రగడ్డని ఇలా బాగా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి. ఇలాగ పట్టకర్ర సహాయంతో ఇలా అంతా బాగా తిప్పుకోవాలి, బాగా ఉడకాలండి లోపలికల్లా. ఇలా బాగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇదంతా బాగా నల్లగా ఉంది కదా, అదంతా తీసేసుకోవాలండి. అంతా నీట్గా తీసేసుకోండి. చూడండి, అంతా తీసేసాను. ఇప్పుడు ఈ తొడుము దగ్గర అలాగే వెనక తోక దగ్గర రెండు దగ్గర కట్ చేసేసేయండి. ఇలా అంతా కట్ చేసి ఇప్పుడు ఒక చిన్న రోకలి తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తడేం లేకుండా తుడిచేసుకొని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ ఆనియన్ అంతా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మీ దగ్గర నూరే బండగానే ఉంటే కొంచెం పెద్దది దాని మీద వేసుకొని మెత్తగా చేసుకోండి పేస్ట్ లాగా. చూడండి, ఈ విధంగా బాగా ఇలా దంచుకొని ఇదంతా నీట్గా తీసేసుకోండి. ఇదంతా గిన్నెలో తీసేసుకోండి. ఇదంతా దగ్గరే తీసుకొని ఇప్పుడు గిన్నెలో తీసుకోండి. ఇది కొంచెం కచ్చపచ్చగా వచ్చింది కానీ నూరితే బాగా గంధంలాగా మెత్తగా వస్తుందండి. శుభ్రంగా ఉండే ఒక గుడ్డ తీసుకొని మీరు ఒక కర్చీఫ్ పైన తీసుకోవచ్చు. దీంట్లో ఈ ముద్ద పెట్టుకోవాలండి. ఇప్పుడు దాకా మనం దంచుకున్న ఈ ఉల్లిపాయ ముద్దను పెట్టుకొని ఈ విధంగా సర్దుకొని నీట్గా మీకు రొమ్ము భాగంలో ఎక్కడైతే వాపు నొప్పి వస్తుందో దీన్ని కట్టేసుకోవాలండి. దానిపైన పెట్టుకొని గుడ్డతో కట్టేసుకుంటుంటే మనకు ఆ నొప్పి ఆ బాధ బాగా వాపు వచ్చుండే దగ్గర అదంతా తగ్గద్దండి. మీరు ఇలా చేసుకొని చూడండి. ₹1 ఖర్చు లేకుండా మనం బయట ట్యాబ్లెట్స్ మింగకుండా ఇలా చేసుకుంటే తగ్గిపోతుందండి. గర్భిణీ స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతుంటే మీరు ఇలా చేసుకొని తగ్గించుకోండి. ఇవే కాదండి, ఇంకా ఎన్నో ఉన్నాయి గర్భిణీ స్త్రీల్లో వచ్చే సమస్యలు. చెప్పబోయే వీడియోలో చేసి చూపిస్తానండి. ఇంతకుముందు మా పాత వీడియోస్లో కూడా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించుకునేవి ఆయుర్వేదంలో చేసి చూపించున్నాను. ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి చూడని వాళ్ళు చూడండి. అలాగే ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆల్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. మా వీడియోస్ మీరు చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.